హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ రుచులు. ఈరోజు వీడియోలో బ్రెడ్ రోల్స్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇంట్లో బ్రెడ్ ఉన్నప్పుడు ఇలా క్విక్గా తయారు చేసుకోగలిగే బ్రెడ్ రోల్స్ని చేశారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మేకింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ. మరి ఇంకా లేట్ చేయకుండా బ్రెడ్ రోల్స్ని సింపుల్ వేలో ఈజీ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో క్విక్గా చూసేద్దాం పదండి. బ్రెడ్ రోల్స్ని తయారు చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి 6 లేదా 7 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని బ్రెడ్కి ఉన్న బ్రౌన్ కలర్ ఎడ్జెస్ని కట్ చేసుకొని ఇలా బ్రెడ్ని చిన్న చిన్న ముక్కల కింద తుంచుకొని వేసుకోండి. అందులోకి పెద్దదైతే ఒక ఆలుగడ్డని, మీడియం సైజు అయితే 2 ఆలుగడ్డల్ని తీసుకొని ఉడికించి పొట్టు తీసేసి ఇలా మెత్తగా మ్యాష్ చేసుకొని వేసుకోండి. అందులోని ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు, సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఒక రెబ్బ కరివేపాకు, సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం, రుచికి సరిపడ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకొని చేతితో అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోండి. ఇందులో వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, ఆలులో ఉన్న తడి సరిపోతుంది. ఇలా పిండి ముద్దలా ఫామ్ అయ్యేంత వరకు కలుపుకొని ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని ఇలా సిలిండ్రికల్ షేప్స్ లాగా చేసుకొని బ్రెడ్కి ఉన్న బ్రౌన్ కలర్ పార్ట్ని ఇలా బ్రెడ్ క్రమ్స్ లాగా చేసుకొని ఈ బ్రెడ్ క్రమ్స్లో ఇప్పుడు మనం చేసుకున్న బ్రెడ్ రోల్స్ని ఇలా కోట్ చేసుకొని పెట్టుకోండి. ఇలా అన్ని బ్రెడ్ రోల్స్ని ముందుగానే రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఆయిల్కి సరిపడినన్ని బ్రెడ్ రోల్స్ని మాత్రమే వేసుకొని బ్రెడ్ రోల్స్ని వేయగానే వెంటనే కదపకుండా కొంచెం వేగిన తర్వాత 2 వైపులా టర్న్ చేసుకుంటూ బ్రెడ్ రోల్స్ ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఆయిల్ నుండి తీసుకొని టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలాగే మిగిలిన బ్రెడ్ రోల్స్ని కూడా ఫ్రై చేసుకొని టొమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే ఈ బ్రెడ్ రోల్స్ చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. మరి మీరు కూడా ఎంతో ఈజీగా తయారు చేసుకోగలిగే ఈ బ్రెడ్ రోల్స్ని ట్రై చేసి మీ విలువైన ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన కోనసీమ రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.